వీరి పేరు రత్నకుమారి. వీరు గొడవరి నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడికి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది, అయినా పిల్లలు పుట్టలేదు. చాలా హాస్పిటల్స్కి తిప్పారు, కానీ కడుపులో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. అదే కొంచెం వారు మందులు వాడుతూ ఉండేవారు, కానీ ఎటువంటి ఫలితం లేనప్పుడు వారి ఇంటి దగ్గర వారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారికి జరిగిన సాక్ష్యాలు కూడా తనకు చెప్తూ ఉన్నప్పుడు, సరే అయితే ఒకసారి వెళ్ళి చూద్దామని ఇక్కడికి వచ్చి వారు 7 నెలలు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి వారి కోడలికి గర్భఫలము రావాలని వారి కోడల్ని కూడా తీసుకొని వారు వచ్చారు. అక్టోబర్ నెలలో దైవజనులు తనకి ప్రార్థన చేసి డిసెంబర్ నెల కల్లా నీవు గర్భవతి అవుతావని దైవజనులు ప్రార్థన చేశారు. చేసినప్పుడు తను అనుకుంది, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్తే టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంటాం అనుకున్నారు. అలానే వారు ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు. దైవజనులు చెప్పిన విధముగా ఏ నెలలో అయితే వారు చెప్పారో డిసెంబర్ నెల కల్లా నీవు గర్భవతి అవుతావని చెప్పారు, అదే నెలలో దేవుడు తనకి కార్యం చేశారు. తను కన్సీవ్ అయిందని, 9 నెలలు నిండి చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 3 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.